ఆంధ్రప్రదేశ్‌లో జరగబోతున్నటువంటి స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా అటు వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు అటు దిశానిర్దేశం చేశారు. అయితే ఏదైతే మీటింగ్ జరగడం జరిగిందో దాంట్లో కూడా అటు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం జరిగింది. అయితే దీంట్లో క్లియర్‌గా చెప్పడం జరిగింది ఒక విషయాన్ని. అయితే ఇప్పటివరకు స్థానిక ఎన్నికలు ఏవైతే జరగబోతున్నాయో ఆ ఎన్నికల్లో ఎవరైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేసినట్లయితే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్‌కు టికెట్ ఇచ్చే అవకాశం లేదని ఎవ్వరు కూడా అడగొద్దంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి స్థానిక ఎన్నికల్లో కూడా ప్రభుత్వానికి అటు టీడీపీ పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలని ఎవరు కూడా వెనక్కి తగ్గకుండా స్థానిక ఎన్నికల్లో ఎవరైతే నుంచుంటారో వాళ్ళకి సపోర్ట్ చేయాలంటూ కూడా అటు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ మన కార్యకర్తల్ని కావచ్చు, స్థానిక ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ సపోర్ట్ చేసినట్లయితే రాబోయేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏవైతే అసెంబ్లీ ఎలక్షన్స్ మనం నిల్చునేటువంటి ఎలక్షన్స్ ఉంటాయో అప్పుడు కార్యకర్తలు మన వెనకుండి నడిపిస్తారని, అదే మనకు బలంగా మారుతుందని కూడా వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, అటు ఎమ్మెల్యేలు కావచ్చు ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. అయితే దీన్ని సీరియస్గా తీసుకోవాలని, స్థానిక ఎన్నికలే కదా అని తక్కువగా చేసి ఎవరైనా ఇక్కడ పనిలో నిమగ్నమై ఉండకుండా నియోజకవర్గాల్లోకి వెళ్ళి అటు కార్యకర్తలకు కావచ్చు, నిల్చునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినట్లయితే, వాళ్ళకు ఖచ్చితంగా పార్టీ జెండాని రిప్రజెంట్ చేయకపోయినట్లయితే ఖచ్చితంగా రాబోతున్నటువంటి ఎలక్షన్లో ఎలాంటి సీటు పార్టీ నుంచి ఇవ్వబోమని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఏవైతే స్థానిక ఎన్నికలు అనేవి కూడా చాలా అటు ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు పోటీగా జరుగుతున్నటువంటి సందర్భంలో అటు వైఎస్ఆర్ పార్టీ చాలా కామ్గా ఉంది, చాలా వరకు పోటీ చేసే అవకాశం లేదు, చాలా వరకు స్థానాలు అనేవి చాలా వైఎస్ఆర్సీపీ వెనక్కి వెళ్తుంది అనుకున్న వార్తలు విన్నటువంటి సందర్భంలో ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న ఏదైతే మీటింగ్ జరిగిందో అటు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ సందర్భంగా ఆ కార్యాలయంలో జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మీటింగ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏవైతే పార్టీ సంబంధించి కూడా పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇప్పుడు కార్యకర్తలను కాపాడుకున్నట్లయితే వచ్చేటువంటి ఎలక్షన్స్లో కూడా మనం గెలుపొందే అవకాశం కూడా కార్యకర్తలు ఇస్తారంటూ కూడా అటు పార్టీ శ్రేణులకు అటు దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అటు టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం వేస్తున్నటువంటి ఎత్తుగడలను కూడా ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అడ్డుకట్ట వేయాలని, ఎవరైతే పోలీసులకు కూడా భయపడకుండా అందరూ ముందుకు వెళ్ళి అటు ఎవరైతే క్యాండిడేట్ నిల్చుంటారో వాళ్ళకు సపోర్ట్ చేయాలని కూడా అటు ఎమ్మెల్యేలకు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలకు కావచ్చు అటు ఆర్డర్ని పాస్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా చాలా వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్తారన్న వార్తలు కూడా ఈ మధ్యకాలంలో విపరీతంగా వినపడుతూ వస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కొన్ని రోజులుగా అటు కామ్గా ఉంటుంది, స్థానిక ఎన్నికలు అయినప్పటికీ కూడా ఎలాంటి ప్రకటనను కూడా ఇవ్వకపోవడం చూడొచ్చు. అయితే నిన్న జరిగినటువంటి ఈ మీటింగ్లో కూడా అంటే మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అనేది పుంజుకుందా, లేదంటే రాబోతున్నటువంటి స్థానిక ఎన్నికలపైన గురి పెట్టనుందా, వచ్చేటువంటి ఎన్నికల్లో ఎన్ని స్థానాలు అంటే ఎక్కడెక్కడ గెలుస్తుంది, ఎంతవరకు గెలుపుని సొంతం చేసుకుంటుంది అనేది చూడాలి. ప్రస్తుతానికి కూడా అంటే ఇప్పుడు చేసినటువంటి ఏవైతే ఎమ్మెల్యేలకు అటు స్థానిక ఎన్నికల్లో గ్రిప్పు సాధించాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసి ఏదైతే ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి వాటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలంటూ కూడా అటు చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కూడా అటు ఏవైతే స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయో ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అంటే ఇప్పటివరకు చూసాం చాలా వరకు ఎన్నికల్లో అటు కూటమి ప్రభుత్వం ధీటుగా వెళ్ళి అటు గెలుపొందడం జరిగింది. అయితే వస్తున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా పోటీనిస్తుంది, అటు కూటమి ప్రభుత్వం కావచ్చు, ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షం పార్టీ కావచ్చు, ఇప్పుడు ఏ విధంగా ఢీకొంటారు, స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా గట్టి పోటీ ఇస్తారు, ఇరు వర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు అని చూడాలి. కానీ ఇప్పుడు ఏదైతే నిన్న జరిగినటువంటి మీటింగ్ తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అటు ఎమ్మెల్యేలు కావచ్చు,
కావచ్చు, అటు కార్యకర్తలు కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా వరకు పుంజుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అధ్యక్షుడే పిలుపునిచ్చిన తర్వాత అధ్యక్షుడే ఇంత ఒక ప్రకటనను ఇచ్చిన తర్వాత కూడా అటు కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా నియోజకవర్గాల్లో ఓటమి పాలైనటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండి చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఓటమిని చవిచూసిన తర్వాత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి కూడా చాలామంది ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ఉంటారు. స్థానిక ఎన్నికల్లో గ్రిప్ వచ్చినట్లయితే నియోజకవర్గంలో ఏవైతే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రజల్ని కూడా వాళ్ళ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికలపైనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కువగా గ్రిప్ పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా నిన్నటి మీటింగ్ తర్వాత కనిపిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.